కాంద పురాణంలో ఏం చెప్పారో తెలుసా? నా మాధవ సమో మాసో అన్నారు. అంటే వైశాఖ అదే మాధవ మాసానికి సమమైన మాసం లేదు అని చెప్పారు. నారద మహర్షుల వారు మాసాల్లోకెల్లా శ్రేష్టమైనది మాధవ మాసం అని చెప్తూ, ఈ మాధవ మాసంలో ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది కూడా చెప్పారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. నిత్యం ఈ మాసంలో ఎవరైతే జలదానం అనేది చేస్తారో వారికి 10,000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం అనేది లభిస్తుందట. ఇక గడ్డిపోచతో చేసిన చాపలు, ఇక విసనకర్ర, గొడుగు, చెప్పులు, గంధపు చెక్క, అలాగే పశుపక్షాదులకు ఆహారాన్ని, జలాన్ని అందించడం ద్వారా అక్షయ ఫలితం అనేది లభిస్తుందట. మనకున్న దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయట. అంతేకాకుండా ఈ వైశాఖంలో కేవలం నదీ స్నానము, అలాగే సూర్య నమస్కారాలు రోజు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందట. మరి నది అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటారు. ఇలాంటివి అన్నీ కూడా ఈ వైశాఖ మాసానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక వీడియో చేసుకున్నాం కదా, దాని లింక్ నేను మీకు రిలేటెడ్ వీడియోలో పెడతాను. ఒకసారి ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి, మీ డౌట్స్ అన్నీ కూడా తీరుతాయి.